హలో వైష్ణవి కిచెన్. ఈరోజు నేను అప్పటికప్పుడు టిఫిన్లలోకి అన్నంలోకి బాక్సుల్లోకి వేసుకొని తిని నిలవ పచ్చడి టమోటా ఉడకబెట్టి చేసి చూపిస్తున్నాను. చూడండి, టమోటాలు తరిగాను. ఈ 1.5 కేజీ. దీని మోతాదు ఏంటంటే 3 కేజీల టమాటాలకు 100 గ్రాములు చింతపండు వేయాలి. దానికి సరిపడ కొద్దిగా ఉప్పు, ఒక చిన్న గ్లాస్ తోటి 1 గ్లాస్ కారం, ఉడికే పచ్చడికైతే మెంతులు ఆవాలు పొడి చేసి పెట్టుకున్నాను. కారం, సాల్టు, ఆవాలు, చింతపండు, ఇంగువ, ఆయిల్ అంతే. నేను బల్లే ఇప్పుడు దానికి 50 గ్రాములు చింతపండు వేస్తున్నాను. బాగా ఉడకబెడతానన్నమాట. కొద్దిగా సాల్ట్ వేస్తాయి. ముందే వేస్తే నీళ్ళు ఎక్కువ అవుతాయి. అందువల్ల గ్యాస్ వెలిగించాను. బాగా ముద్దలాగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత తిరగమాత వేసి చల్లార్చి పెట్టుకొని వేడిగా తిరగమాత పోస్తే పచ్చడి నల్లగా పోతుంది. ఎప్పుడు కూడా పసుపు పొడి వేస్తున్నాను. దీంట్లో తిరగమాత కాల్చి పెడతాను. అది ఉడికిన తర్వాత ఇది చల్లబడుతుంది. అప్పటికి ఆయిలు, అవతల పచ్చడి కలుపుతాను. ఉడికిన తర్వాత తిరగమాత అప్పటికి చల్లారుతుంది. దీనికేం పదార్థాలు బల్లే ఉడకబెట్టేంత పచ్చడి చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు వేసుకోను బాక్సుల్లోకి టిఫిన్లలోకి బాగుంటుంది పచ్చడి. ఆవాలు వేస్తున్నాను. అంతే, ఇంకనేమి వేయమల్ల. చాలా ఈజీ పచ్చడి చేసి పెట్టుకోవడం, కానీ నిలవ ఉంటుంది. 1 నెల రోజులు ఉడకబెట్టి పెట్టుకుంటే, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. బాగా ముద్దవాళ్ళు ఉడకాలి పచ్చడి. ఉడికితే నిలవ ఉంటుంది, లేకపోతే సద్ది వాసన ఉంటుంది. అవతల ఉప్పు కారం కలుపుకొని తిరగమాత వేసుకుంటే బాగుంటుంది పచ్చడి. గబక్కని కూరలు లేకపోయినా అన్నంలోకి బాక్సుల్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇడ్లీలలోకి, దోశల్లోకి, ఏ టిఫిన్ చేసుకున్నా. బాగా ఉడకాలి, నిలవ పచ్చడి కదా, లేకపోతే వాసన వచ్చేస్తుంది, పులసరపు వాసన వస్తుంది. తిరగబాత అయిపోయింది, చల్లారుతుంది. అది అయ్యేటప్పటికి ఇది వేడి చేసామనుకోండి, అది అప్పుడు బాగుండదు, నల్లగా పోతుంది పచ్చడి. 10 నిమిషాలు ఉడకాల. పచ్చడి ఉడికిపోయింది. సాల్ట్ వేస్తున్నాను.
మెంతులు, ఆవాలు పొడి, వేస్తున్నాను. కారం వేసేస్తున్నా. మనం ఈ పచ్చడి ఉంటే ఇంట్లో అన్నీ ఉన్నట్టే. ఇంకేమి పక్కని ఒక చుక్క చారు చుక్క పెట్టుకున్నామా అని చారు అంత అన్నం తిన్నామా బాగుంటుంది. టిఫిన్లలో కానీ బాక్సుల్లో కానీ టమోటా పచ్చడి అంటే పచ్చడే, ఉడుకుడు పచ్చడి. ఎండబెట్టి కూడా పెడతాం ఎండాకాలంలో, కానీ ఇదొక టేస్ట్ అదొక టేస్ట్. అయితే వెల్లిపాయ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. తిరగమాతలో వెల్లిపాయ వేసుకునే వాళ్ళు తిరగమాతలో నలగొట్టి వేసుకోవచ్చు. మేము ముందు వేస్తాం కాబట్టి మాకు ఇంగు అలవాటు అవుతుంది. తిరగమాత ఇదిగోండి. టమోటా, నిలువ కూరగాయ పచ్చడి చూడండి, తినండి. చాలా టేస్ట్ ఉంటుంది. టిఫిన్లోకి, అన్నంలోకి అన్నిటికీ ఉపయోగిస్తుంది. ఆల్ ఇన్ వన్ లాగా పనిచేస్తుంది.